రూ. 10,000 ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 10,000 చాలా 5G మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో టాప్ 3 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి ఇదొచ్చేసి పోకో C75 5G. ఈ బడ్జెట్‌లో చీప్ అండ్ బెస్ట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.88 ఇంచెస్ 120 హెర్ట్జ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే వచ్చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ ప్రైస్ రేంజ్లో డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లే వచ్చేసినారు. ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది. దాంతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సోనీ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా 5 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. మెయిన్గా ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. అది కూడా స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 4 Gen 2. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 5160 mAh బ్యాటరీ ప్లస్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు IP52 రేటింగ్. ఇవే పోకో C75 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మొబైల్లో అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. జియో కానీ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. మీకు 5G వాడాలంటే ఓన్లీ జియో సిమ్ మాత్రమే వాడాలి. ఈ మొబైల్లో మీరు ఎయిర్టెల్ వేస్తే 5G అనేది వర్క్ కాదు. 5G కావాలంటే ఓన్లీ జియో సిమ్ మాత్రమే వాడాలి. లేదా మీకు 4G నెట్వర్క్ అయినా పర్లేదంటే మీరు ఏ సిమ్ వేసినా కూడా వర్క్ అవుతుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ పోకో C75 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 4GB ర్యామ్ ప్లస్ 64GB వచ్చేసి రూ. 8,500 పెట్టినారు. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో C75 5G తీసుకోండి. ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి శాంసంగ్ బ్రాండ్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి మెయిన్గా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేదంటే లేడీస్కి అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ శాంసంగ్ మొబైల్. ఇది వచ్చేసి శాంసంగ్ F06 5G. దీంట్లో కూడా మనకు మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 90 హెర్ట్జ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP, దాంతోపాటు 2 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 8 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కూడా బాగానే రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇది ఒక మంచి 5G ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్లో మనకు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు, మీరు అడిషనల్గా పర్చేజ్ చేయాలి. దాంతోపాటు దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 4 years ఓఎస్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ మొబైల్ ఇది ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అది కూడా ఒక బడ్జెట్ 5G మొబైల్లో 4 years ఇస్తున్నారు అప్డేట్స్. దాంతోపాటు దీంట్లో అన్ని సిమ్స్ కూడా 5G అనేది వర్క్ అవుతుంది. దీంట్లో మీరు జియో 5G వాడుకోవచ్చు. దాంతోపాటు ఎయిర్టెల్ 5G కూడా వాడుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో మనకు అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4GB ర్యామ్ ప్లస్ 64GB వచ్చేసి రూ. 9,000 పెట్టినారు. ఈ రూ. 9,000 ఒక మంచి 5G మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది కూడా పోకో బ్రాండ్ నుంచే. ఈ మొబైల్ వచ్చేసి పోకో C85 5G. ఈ మొబైల్లో ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.9 ఇంచెస్ 120 హెర్ట్జ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే మాత్రం మంచి డిస్ప్లేనే. మెయిన్గా డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. 6.9 ఇంచెస్. దాంతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు. డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 8 MP. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇది ఒక మంచి 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో ఉన్న. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ మొబైల్ ఇది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాటరీ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు ఛార్జింగ్ కూడా స్పీడ్ ఎక్కుతుంది 33 వాట్స్ అంటే. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసి ఇది ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్తో లాంచ్ అయింది. దాంతోపాటు 2 years ఓఎస్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్. ఇవే పోకో C85 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్ కూడా అన్ని సిమ్స్ అనేది వర్క్ అవుతాయి. దీంట్లో జియో 5G కానీ ఎయిర్టెల్ 5G అన్నీ కూడా వర్క్ అవుతాయి. ప్రజెంట్ ఇవే మనకు
ఈ 10,000 రూపాయల్లో ఉన్న టాప్ 3 బెస్ట్ 5G మొబైల్స్. మీ బడ్జెట్ ఒకవేళ 10,000 రూపాయలు ఉంటే ఒక 10,000 రూపాయల కన్నా 1000 ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ పోకో C85 5G తీసుకోండి. లేదు మీ బడ్జెట్ ఇంకా 10,000 రూపాయల లోపల ఉంటే పోకో C70 5G కానీ సామ్సంగ్ F06 5G ఇవి రెండు కూడా మంచి డీల్సే. ఈ 3 మొబైల్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ.